అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఆంగ్ల సంవత్సరం 2026 దాదాపుగా 6 నెలలు అయిపోయి సెకండ్ హాఫ్ లో ఉన్నాము. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వారు ఎలా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనము ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చేసేటువంటి సందర్భాలలోనే 2025 డిసెంబర్లోనే చెప్పడం జరిగింది. ఏమిటి? మొదటి 6 నెలలు ఒక తీరుగా ఉంటాయి, రెండవ 6 నెలలు మరొక తీరుగా ఉండబోతూ ఉన్నది ఈసారి గ్రహస్థితి. మొదటి 6 నెలలు రాహువు పరిపాలిస్తే రెండవ 6 నెలలు గురువు పరిపాలిస్తున్నాడు. సో దీనివల్ల రాహువు ఒక మాయలో కానీ, ఒక మభ్య పెట్టడం కానీ, మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ ఉంటుంది. అదేవిధంగా గురువు వల్ల ఉద్యోగ మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు చాలా ఉండబోతున్నవి అని చెప్పి 2025లోనే చెప్పడం జరిగింది. అలాగే వృషభ రాశి వారికి గడిచిన 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండే బాగాలేదు వీరికి. 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండే వా వి వు వే పేర్లతో, ఏ పేరుతో ఉమా, ఇలా ఎవరు ఏ పేర్లతో మొదలయ్యాయో వారు చెక్ చేసుకోండి. ఏమైనా బాత్రూంలో జారిపడము, కాలికి దెబ్బ తాకడము, ఉద్యోగం లాస్ అవ్వడము, మానసిక ఆందోళనను, లేదా విపరీతంగా ఏదో టెన్షన్ కానీ, నిద్ర, 1-2 అని కాదు, చాలా మటుకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వృషభ రాశి వారికి ప్రారంభమయ్యింది. మరి రాబోయే 6 నెలలలో వీరికి ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటే, కొంతమేర అధికంగా ఖర్చులు అయితే తప్పవు. అదేవిధంగా భారీ లాభాలు, భారీ ఎత్తున నష్టాలు కూడా చవి చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కబోయేటువంటి ఈ 6 నెలలు అని చెప్పుకోవచ్చును. మరి వీరికి కొంతమేర గురువు 3వ భావంలో, శనైశ్వరుడు 11, 12వ భావం మధ్యలో ఉన్నాడు కనుక 11వ భావానికి సంబంధించినటువంటి అనుగ్రహము, ఇటు 12వ భావానికి సంబంధించినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ 2 కూడా ఇస్తూ ఉంటాడు ఈ శనైశ్వరుడు. అదేవిధంగా రాహువు 10వ భావము, కేతువు 4వ భావం ఉండడం ద్వారా మరి వీళ్ళ తల్లి గారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సైడ్ ఇన్కమ్ పెరగబోతూ ఉంటుంది. వీళ్ళకు కొత్త ఆదాయ మార్గాలు రాబోతున్నాయి. మరి రాహువు 10వ భావంలో ఉండడం ద్వారా ఉద్యోగంలో మార్పు అవకాశాలు ఈ 6 నెలలలో జరగబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగంలో మార్పులు అంటే కొత్త ఉద్యోగమైనా కావచ్చును, ఉద్యోగ ప్రయత్నం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి ఉద్యోగం లభించవచ్చును, లేదా ఉద్యోగం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుండి అంటే ఈ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ, లేదా మీకంటూ ఒక మంచి స్థానము అనేటువంటిది ఇవ్వబోతున్నారు అని అర్థం చేసుకోండి. పెద్ద కంపెనీలలో పనిచేసేటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉండబోతున్నాయి. బిజినెస్ గ్రోత్ ఉండబోతున్నది. అదేవిధంగా సోషల్ మీడియా, ఆన్లైన్లో ఉండేటువంటి వారికి కూడా మంచి గ్రోత్ కనబడుతున్నది. అకస్మాత్తుగా కెరీర్ జంప్ జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నాం, అందులో నుండి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 1 మంత్ ఒక కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు అద్భుతంగా కూడా వేరే, అసలు మీరు ఎన్ని రోజులు పనిచేసినటువంటి దానికి సంబంధం లేకుండా వేరే దానికి కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంది. సో అదేవిధంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఇక ఇంటికి సంబంధించింది, ఇంట్లో చిన్న చిన్న టెన్షన్స్ కావచ్చును, మనసున అంటే మానసిక ప్రశాంతత కావచ్చును, కొంత గొడవలుగా ఉండడం కానీ, ఇల్లు మార్చాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ, ఇల్లు మార్చడం కానివ్వండి, మైండ్ రెస్ట్ అవసరం అని తెలుసుకోండి వృషభ రాశి వారు. ఫ్యామిలీపై అసహనం అనవసరం, సహనం అవసరం, గుర్తుంచుకోండి. కెరీర్లో ముందు డెవలప్మెంట్ అయిన తర్వాతనే మీరు వివాహం కానీ, లవ్ రిలేటెడ్ కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగా పలానా అమ్మాయి లవ్ చేశాను, నేను పెళ్లి చేసుకుంటానంటే కెరీర్ డౌన్ఫాల్ అవుతుంది. మీరు ముందు వృషభ రాశి వారు కెరీర్లో సెటిల్ అయిన తర్వాతనే అటు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా కొంతమేర శనైశ్వరుడు మీకు 12వ భావానికి వచ్చేటువంటి సందర్భాలలో పని ఒత్తిడి కానీ, ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోరికలు నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నవి. ఉద్యోగము, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు.
ప్రభుత్వ రంగంలో ఏమైనా గవర్నమెంట్ జాబు అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొంతమేర పనిచేసేవారు వర్క్స్ రిలేటెడ్ చేంజెస్ అవ్వడాలు, అంటే ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడాలు, భార్యాభర్తలు దూరంగా ఉండడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ చూసుకోండి, ఎందుకంటే 2024లో వృషభ రాశి వారికి మీకు జరిగినంత ప్లస్ మైనస్ ఎవరికి జరగలేదు వృషభ రాశి వారికి. అదేవిధంగా 2018, 19, 20లో కూడా చాలా కష్టాలు మోసారు వృషభ రాశి వారు. చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి ఈ సమయంలో. మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే శనైశ్వరుడు 12వ భావానికి రాబోతున్నాడు కనుక జాగ్రత్త. వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి, చిన్న ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. అటు తిరగడము ఇటు తిరగడము, లేదా ఏదైనా వస్తువు మర్చిపోవడము మళ్ళీ రావడాలో, ఎగ్జామ్స్కి వెళ్ళే సమయంలో ఉదాహరణకు హాల్ టికెట్ మర్చిపోవడము మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడాలో, ఇలాంటి ఉదాహరణకు విదేశ ట్రిప్స్ అవకాశాలు ఉన్నాయి. పని సంబంధిత ట్రావెల్స్ కావచ్చును. అదేవిధంగా అద్భుతమైనటువంటి భారీ లాభాలు పొందుతున్నారు. ఈ రాబోయే 6 నెలలలో కెరీర్ కూడా అద్భుతంగా ఉండబోతున్నది. కొత్త ఆదాయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో మంచి గ్రోత్ కూడా ఉండబోతుంది అని చెప్పడం జరుగుతున్నది. కొంతమేర ఏమిటి అంటే మీకు 4వ భావంలో కేతుడు ఉండడం ద్వారా గృహం నిర్మించుకోవాలి అనే కోరిక, గృహం నిర్మించుకున్న తర్వాత గృహంలో ఉండకపోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. మైండ్లో ఏదో ఒక టెన్షన్ కానీ, మైండ్ రెస్ట్ అనేటువంటిది అవసరము. మనీ కెరియర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళబోయేటువంటి ఈ 6 నెలలు, ఈ 6 నెలలలో ఎవరైనా పరిచయమైన కొత్త వ్యక్తులు వారిని నమ్మి ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఏమైనా డబ్బులు పెట్టడం కానీ ఇలాంటివి చేసుకోవద్దు, అది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మరి గడిచిన రోజులలో 2024లో వెయిట్ పెరిగిన వారెవరు, వెయిట్ లాస్ అయిన వారెవరు, వివాహం జరిగి ఉండాలి, గృహము నిర్మించుకొని ఉండాలి, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కూడా కలిగి ఉండాలి 2024లో. మరి ఈ తరుణంలో రాబోయే రోజులలో వివాహ ప్రయత్నాలు ముందుకు వెళతాయి. అదేవిధంగా కొంతమేర గట్టి పోటీదల కానీ, పట్టుదల స్వభావంగా ఉండడం కానీ, ఒక ధైర్యం మీకే పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఎంతో ధైర్యంగా మీరు ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. మీకంటే చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అక్కలు కానీ చెల్లెలతో కానీ అన్నలు కానీ తమ్ములతో కానీ కొంత సఖ్యత పెరిగే పరిస్థితి ఉంది. వారి ద్వారానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకుంటూ, మరి గురువు మార్పు, శనైశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వచ్చేటువంటి తరుణంలో కొంత మనకు మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నవి, చెడు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. కనుక ఓవరాల్గా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరు జన్మించినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నము నడిచే దశ అంతర్దశలలో బాధకారకుడా యోగకారకుడు దశన చూసుకోవడం ద్వారా మీకంటూ ఒక యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడిని పట్టుకోవడం ద్వారా ఆల్వేస్ శుభంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉండిపోయేటువంటి అంశం, ఇది గమనించుకోండి. మరి గురుగారు ఏ దైవారాధన కలిసి వస్తుందంటారండి వీళ్ళకి? వీరికి దత్తస్తవము, దత్తాత్రేయ స్వామి ఆరాధన, గానగాపూర్కు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, కాలభైరవ అష్టకం చదువుకోవడము అనేటువంటిది ఎంతో అవసరం. గురుగారు మొత్తం మీద సెకండ్ హాఫ్ లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.